హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం సిపి ప్లస్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చామండి. ఇక్కడ 8 కెమెరాల సెటప్ అయితే ఈరోజు ఫిట్ చేయడం జరుగుతుందండి. మనకి 8 కెమెరాలు వచ్చేసి కలర్ విత్ ఆడియోతో అయితే రావడం జరిగింది. మీరు చూసినట్లయితే కనుక 8 ఛానల్లో డివిఆర్ బాక్స్, అలాగే 6 బుల్లెట్ కెమెరాస్, 2 డూమ్ కెమెరాస్ అయితే ఉన్నాయండి. అలాగే ర్యాక్ ప్రొవైడ్ చేసాం. మీరు చూసినట్లయితే కనుక 6 వచ్చేసి కలర్ విత్ ఆడియో కెమెరాస్ అండి సిపి ప్లస్లో. అలాగే పీవీసీ బాక్స్లు కూడా ప్రొవైడ్ చేసాం. వాటికి బిఎన్సీ కనెక్టర్స్ అవన్నీ క్లోజ్ అవ్వడానికి అయితే మీరు చూసినట్లయితే బిఎన్సీ పిన్ చూస్తున్నారు. అలాగే డీసీ పిన్స్ కూడా విత్ వైర్ పిన్స్ అయితే మనం ఇవ్వడం జరిగిందండి, ఈజీగా ఉంటుందని. అలాగే 2 డూమ్ కెమెరాస్ ఇండోర్ వేయడానికి అయితే ఇచ్చాము, ప్రొవైడ్ చేసాము అక్కడ వచ్చేసి. అలాగే 4 TB హార్డ్ డిస్క్ అయితే కస్టమర్ అడగడం జరిగింది. 4 TB హార్డ్ డిస్క్ అయితే ఇచ్చామండి. అది పవర్ వచ్చేసి 8 కెమెరాస్ సరిపడా పవర్ సప్లై అయితే మనం ప్రొవైడ్ చేసామండి. అలాగే మానిటర్కి విజే కేబుల్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి చర్చ్ అండి. చర్చ్ దగ్గర వచ్చేసి మనకి కిందకి పైన 2 ఫ్లోర్స్ ఉండడం వల్ల దానికి కనెక్టివిటీగా హోల్ అయితే మనం వేయడం జరిగిందండి. ఆ హోల్ ద్వారా వచ్చేసి మనం ఓపెన్ కేబులింగ్ అయితే జరిపామండి. ఆ తర్వాత మొత్తం కేబులింగ్ అయిపోయిన తర్వాత మీరు చూసారు కదా, వైరు నీట్గా క్లాంపులు, సి క్లాంపులతో కొట్టి అలాగే డ్రిల్లింగ్తో ఫిట్ చేసామండి. సి క్లాంపులు అలాగే ఏం కొట్టేసి ఓడనట్టుగా డైరెక్ట్గా స్క్రూలు అయితే వేయడం జరిగింది. వేసిన తర్వాత మీరు ఇప్పుడు పీవీసీ బాక్స్ ఇన్స్టాల్ చేసాం. పీవీసీ బాక్స్ తర్వాత నీట్గా ఆ స్క్రూలు ఫిట్టింగ్ అయితే చేసిన తర్వాత మీకు బిఎన్సీ కనెక్టర్ ఎలా వేయాలనేది ఇప్పుడు చూస్తున్నారు కదా. వైర్ కనెక్టర్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. మీరు తెచ్చుకొని కూడా మీరు వేసుకోవచ్చు. ఏమైనా గైడ్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేసినట్టయితే మేము కూడా గైడ్ చేస్తాం. మా నెంబరు అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక మీకు ఇన్స్టాల్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం, అలాగే సేల్స్ కూడా చేస్తామండి. మీరు బిఎన్సీ కనెక్టర్ అయితే కనుక వైరే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది కనెక్షన్ ఇచ్చేసి. కొత్తగా ఎవరన్నా నేర్చుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇలాగ మా వీడియోలు చూసైనా కానీ ఏమైనా డౌట్ ఉన్నా మా కమ్యూనిటీలో అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మీరు చూసినట్టయితే నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇప్పుడు మీరు సిపి ప్లస్ డివిఆర్ అయితే మనం మొబైల్ కనెక్ట్ చేసి తీస్తున్నామండి. అక్కడ మానిటర్ లేదు ప్రజెంట్. మీకు వ్యూ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఆన్ చేయగానే మనం 7 కెమెరాలు పెట్టాం, 8వ కెమెరా వచ్చేసి హోల్డ్లో పెట్టామండి. తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వచ్చేసి మీరు చూడండి. రిలీజియన్ వచ్చేసి మనం ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ అడిగిద్ది, నెక్స్ట్ చేసుకోవాలి. తర్వాత టైం అనేది కంపల్సరీగా మన జోన్లో అయితే 5:30లో అయితే పెట్టుకోవాలండి. డిఫాల్ట్గా అది ఏదన్నా ఉంటే కనుక మార్చుకోవాలి. అలాగే మీరు యూజర్ నేమ్ వచ్చేసి డిఫాల్ట్గా బై డిఫాల్ట్ అడ్మిన్ ఉంటుంది. పాస్వర్డ్ మన ఇష్టం, మీకు తెలిసిందే కదా. పాస్వర్డ్ వచ్చేసి స్పెసిఫిక్గా ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే హింట్ కూడా, పాస్వర్డ్ హింట్ కూడా ఉంటుంది, ఆ హింట్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు పాస్వర్డ్ వచ్చేసి మేమైతే కంపెనీ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ హింట్ ఉంది కదా, హింట్లో మీరు సపోజ్ పెట్టుకున్న పాస్వర్డ్లో ఒక 4-5 అక్షరాలు అయితే హింట్ కింద అయితే ఇచ్చుకోవడం బెస్ట్ అండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ప్యాటర్న్, ఈజీ ప్యాటర్న్, ఇది అందరికీ తెలిసిందే. ప్యాటర్న్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ మెయిల్ ఐడి కనుక ఇచ్చుకున్నట్టయితే ఫర్గట్ పాస్వర్డ్లో మనకు మెయిల్ ఐడి వస్తుంది. స్టెప్ విజార్డ్లో వచ్చేసి విజార్డ్ టిక్ మార్క్ అనేది తీసేయాలి. అది తీసిన తర్వాత మనం 1 by 1 వచ్చేసి చెక్ చేసుకొని నెట్వర్క్ కనుక కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ మాన్యువల్ అప్డేట్ కొడితే మీకు టైం అనేది సింక్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఇది వచ్చేసి మనకి క్లౌడ్ అండి, ఇది మొబైల్కి యాడ్ చేసుకునేది. ఇందాక మీరు చూసినట్లయితే కనుక డిఫాల్ట్ సెట్టింగ్ అందరికీ తెలిసిందే. దీనికి పూర్తిగా వీడియో వచ్చేసి నేను తర్వాత చేస్తాను. సెట్టింగ్స్ అని మీరు కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కనుక మేము ఆ కామెంట్ అయితే కనుక తీసుకొని ఫుల్ వీడియో మీకు ఎలా సెటప్ చేయాలి ఏంటి అనేది అయితే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే కనుక డిస్క్ మనం హార్డ్ డిస్క్ పెట్టిన తర్వాత దాన్ని ఫార్మేట్ చేయాలి. కంపల్సరీగా ఫార్మేట్ అయిందా లేదా అనేది మటుకి కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. అలాగే మనకి 8 కెమెరాస్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం, దాని పొజిషన్ కూడా కరెక్ట్గా ఉందా లేదనేసి మా కుర్రోని తీసుకెళ్ళి అయితే మనం పొజిషన్స్ అన్నీ సెట్ చేసి పెట్టామండి ప్రతి ఒక్కటి. ఇది మనం చూసినట్టయితే ప్రతి ప్లేస్ ఇంచ్ టు ఇంచ్ కవర్ అయ్యేలాగా అయితే మనం మిస్ అవ్వకుండా అయితే పెట్టామండి కెమెరాస్. ఎవ్రీ ప్లేస్ అనేది ఎక్కడ కార్నర్ కూడా మిస్ అవ్వకుండా అయితే ప్లేస్ పెట్టామండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎంట్రన్స్ మా పర్సన్ వెళ్తున్నాడు కదా, మా పర్సన్ ఎందుకు పంపించామంటే అది కరెక్ట్గా లేదండి పొజిషన్. ఆ పొజిషన్ని సెట్ చేయడం, కొంతమంది ఏంటంటే ఊరికే పడేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. మనం ప్రాపర్గా సెట్ చేసుకుంటే నా విజువాలిటీ అనేది మనకి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు సెట్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. కరెక్ట్గా మనకి 3 ఇన్గేట్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి. మీరు అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఇంకో ఇన్గేట్ ఉంది. ఆ ఇన్గేట్ దగ్గర వచ్చేసి కొంచెం పొజిషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మన కుర్రోడు వచ్చేసి. మీకు ఇదే కాదండి, ఏ కెమెరాస్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు బెస్ట్ ప్రైస్లో అలాగే బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తున్నాం. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే మీకు డిస్ప్లే చేస్తామండి. మరిన్ని వీడియోస్తో కలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.